స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయాళుడైన దేవ, కృప కలిగిన తండ్రి, కుడి వచ్చిన పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలపరచండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. నూతన బలము, నూతన దర్శనం, నూతన ఆలోచన ఇచ్చి నీ బిడ్డలను జీవ మార్గంలో నడిపించి నీ నామ మహిమార్థమై ఎత్తిపట్టి వాడుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 7వ అధ్యాయం. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతివంతుడవై ఉండుట చూసితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహుతో దేవుడు చెప్తున్న మాట, నీ తరం వారిలో నీవు నీతివంతుడుగా కనిపించావు కాబట్టి నీవు వాడలో ప్రవేశించు అని అన్నాడు. 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదట మాటలో దేవుడు నీతివంతుడు అని మనం చదువుకున్నాం. రెండవది తన తరములో నిందారహితుడు అని మనం చదువుకున్నాం. హల్లెలూయా. నీతివంతుడుగా ఉన్నావు కాబట్టి, నిందారహితుడుగా నీ ఉన్నావు కాబట్టి వాడలోనికి ప్రవేశించు అని చెప్పటం జరిగింది. వాడలోనికి నువ్వు ప్రవేశించు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీతివంతులైనటువంటి వారు, నిందారహితులుగా ఉన్నవారు వాడలో ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటారు. మిగతా వాళ్ళు వాడలో ప్రవేశించే అర్హత, యోగ్యత ఉండదు. అందుకని 1 నీతిమంతుల లెక్కలో ఉండాలి, 2 నిందారహితులుగా మనం ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఆ రాకడలో మనం ఎత్తబడాలి అని అంటే వారంతా ఓడలోనికి వెళ్ళారు, సురక్షితంగా ఉన్నారు. జలప్రలయం వచ్చింది, ప్రపంచమంతా నీటితోటి కొట్టుకుని పోయారు.
బ్రతికి ఉన్నారు మనుషులు ఎవరైనా అంటే ఓడలో చేరిన వారు మాత్రమే ఉన్నారు. ఇంక భూమి మీద ఎవరూ లేరు, అందరూ నశించిపోయారు. అయితే దేవుని దృష్టికి నీతిగాను నిందారహితంగా ఉన్న ఆయన మాత్రమే, నోవహు అతని కుటుంబం మాత్రమే సురక్షితంగా ఓడలో పదిలంగా భద్రంగా బ్రతికే ఉన్నారు. ఆమేన్. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవహు దినములు ఎలాగా ఉండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉంటుంది. హల్లెలూయా. నోవహు దినాలలో ఎలాగుందో మనుష్య కుమారుని దినాల్లో కూడా, ఆయన రాకడ దినాల్లో కూడా అలాగనే ఉంటుంది. ఎలాగుంటుంది? మనుష్య కుమారుని దినాల్లో ఎలా ఉంటుంది అంటే, నోవహు దినాల్లో ఎలాగున్నదో చూస్తే అలాగనే నోవహు దినాల్లో ఉన్నట్టే ఇప్పటి దినాల్లో కూడా ఉంటుంది అని ముందే చెప్పబడింది. నోవహు దినాల్లో ఏం జరిగింది? 120 సంవత్సరాలు ఆయన బోధ చేస్తూనే ఉన్నాడు. నోవహు వారికి బోధ చేస్తూనే ఉంది. జలప్రలయం రాబోతుంది కాబట్టి దేవుణ్ణి నమ్ముకోండి, మిమ్మల్ని మీరు భద్రం చేసుకుంటూ ఓడలోనికి రండి అంటే ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. వర్షమే లేదు, మంచే కురవటం లేదు, ఈయనకంట జలప్రలయం వస్తుందంట అని అపహాస్యం చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఎంత మాత్రం లెక్కలు వేసుకోవట్లా. ఆయన బోధ ఆయన చేసుకుంటూనే ఉంటాడులే, మన పని మనం చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఎట్లా ఉన్నారు? ఆ దినాలలో ఇల్లు కట్టుకుంటూ ఉంటారంట, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారంట. ఇంకా ఆ దినాల్లో ఇంకా ఏం జరుగుతుంది? ఆ దినాలలో జరిగిన సంగతి ఏంటి? హల్లెలూయా. నోవహు దినాల్లో జరిగినట్టే మనుష్య కుమారుని రాకడకు ముందు కూడా అలాగనే జరుగుతుంది. నోవహు దినాలలో ఏం జరిగింది అని అంటే, దేవుడు హెచ్చరించాడు కాబట్టి లోబడినటువంటి ఆయన భయపడి సిద్ధం చేసుకొని వాడలోనికి తన ఇంటి వారితో కూడా ప్రవేశించారు. కానీ దేవునికి భయపడల. చాలామంది దేవుని మాటను ధిక్కరించారు. వాడలోనికి వాళ్ళు ఎవరు రాలా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. నోవహు దినములలో హల్లెలూయా. వాడలో 8 మందే రక్షణ పొందారు, కానీ మిగతా వారు అవిధేయులయ్యారు. వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు, అవిధేయత చూపుతున్నారు, లోబడతల్లా. ఎంత చెప్పినా విధేయత చూపటంలా. కాబట్టి అంత్య దినాలలో కూడా అలాగనే ఉంటుంది. అవిధేయులై ఉంటారు, లోబడరు. చెప్పిన మాటకి ఏమాత్రం లోబడక అవిధేయులై ఉండే కాలం ఇది. కాబట్టి ఈ అవిధేయులైన వారి పరిస్థితి ఏమవుతుందంటే, నోవహు దినాలలో 120 సంవత్సరాలు బోధించిన లోబడనొల్లని అవిధేయులంతా జలప్రలయంలో ఏ రీతిగా కొట్టుకుని పోయారో చివరి పరిస్థితి అలాగనే ఉంటుంది. హల్లెలూయా. నోవహు దినాల్లో ఎలా ఉందంట మనం చూసినట్లయితే 38వ వచనం.
మత్తయి సువార్త 24:38 జల ప్రళయమునకు ముందటి దినాలలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచూ ఉండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. హల్లెలూయా. మనుషులు రెండవ రాకడకు ముందు అవిధేయులై ఉంటారు. సువార్తకు లోబడక తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, ఇంకా పెళ్ళి చేసుకుంటూ ఉంటారు, పెళ్ళికి ఇచ్చుతూ ఉంటారు. వాళ్ళకి తెలియలా, ఎరుగలేదంట. జల ప్రళయం వచ్చే వరకు, అందరినీ కొట్టుకుని పోయే వరకు వాళ్ళు ఎరుగకపోయేరి. అంటే తెలియదు వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది తెలియదు. తెలియని రీతిలో అకస్మాత్తుగా కడబోర శబ్దం మోగుతుంది. యేసు ప్రభు భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట? 40 వచనం. ఆ కాలమున మత్తయి సువార్త 24:40 ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు కదా పొలంలో ఉంది, ఒకరు తీసుకొని పోబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. అంటే అర్థం, సిద్ధపడిన వారు తీసుకొని పోబడతారు, సిద్ధపాటు లేనివారు అవిధేయులైన వ్యక్తి పక్కనే ఉంటే ఆ వ్యక్తి ఇక్కడే ఉండిపోతాడు. విధేయులైన వ్యక్తి తీసుకొని పోబడతారు. అంటే పొలాన పనిచేస్తూ ఉంటే ఈలోగా యేసు ప్రభు వచ్చాడంటే కడబోర శబ్దం సిద్ధపడిన వ్యక్తికి, దేవుని మాటకు లోబడిన వ్యక్తికి మాత్రమే వినిపిస్తుంది. ఆ స్వరం వినగానే రూపాంతరం చెందుతారు, మార్పు చెందేసి మేఘాల మీద ఎక్కేసి పరలోకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మరి పక్కన ఉన్న మనిషి అవిధేయత కలిగి దేవుని సువార్తను నమ్మక, దేవుని నమ్ముకోకుండా తన ఇష్టం వచ్చిన తనకు నచ్చిన దారిన వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏమవుతుందంటే ఇక్కడే విడిచిపెట్టబడటం జరుగుతుంది. తర్వాత ఇద్దరు స్త్రీలు తిరగలి ఇసురుతూ ఉంటారు. ఒకటి తీసుకొని పోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. ఇద్దరు తిరగలి ఇసురుతూనే ఉంటారంట. ఒక వ్యక్తి ఎత్తుకొని పోబడుతుంది, మరొక వ్యక్తి ఇక్కడే విడిచిపెట్టబడటం జరుగుతుంది. అదేంది? ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని తిరగలి ఇసురుతూ ఉన్నారే, ఒకరు ఎత్తబడటం ఏంటి, ఒకరు విడిచిపెట్టబడటం ఏంటి అంటే అవిధేయులై ఉన్న వ్యక్తులు విడిచిపెట్టబడతారు. ఇద్దరు కలిసే కదా పని చేస్తున్నారు. అవును, కలిసే పని చేస్తున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే అవిధేయత చూపుతూ ఎదుటి వ్యక్తి ఉన్నారు. విధేయత కలిగి, దేవుని భయం కలిగి, దేవుని మాటకు లోబడుతూ, దేవుని నమ్ముకొని భక్తిగా బతుకుతూ ఉన్నారు మరొక వ్యక్తి. ఇద్దరు కలిసి ఒకే తిరగలి ఇసురుతూ ఉన్నారు. ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు కొనిపోబడతారు. అదేంటి? రెప్పపాటున ఇప్పుడే కదా ఎదురుగా ఉండి మాట్లాడుతుంది, ఏమైంది ఈ మనిషి అని చూస్తే కనిపించరు. దేవుడు కడబోర శబ్దం వినిపించటం జరుగుతుంది. దూత శబ్దం వినగానే తిరగలి ఇసురుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి రెప్పపాటున మార్పు చెంది, రూపాంతరం పొంది, మహిమ శరీరంతో అదృశ్యమైపోతారు. మేఘాల మీదకెక్కి యేసు ప్రభుతోటి ఏకమై పరలోకానికి వెళ్ళిపోతారు. ఏంటి? ఇప్పుడే కదా నా ఎదురుగా ఉన్నది, ఏమైపోయింది ఏమని ఎత్తుక్కుంటుంది, దొరకదు, కనిపించదు. జరగబోతున్న సంగతి అదే. అంత్య దినాలలో, యేసు ప్రభు రాకడ దినాలలో జరగబోతున్నది ఇదే. ఏంటి? అనుకోనని గడియల్లో, ఎరగని సమయాన, ఎవరు ఊహించని గడియలో ఎప్పుడు యేసు ప్రభు వస్తాడో తెలీదు.
అయితే సిద్ధంగా ఉన్నవారు, సిద్ధపాటు కలిగి ఉన్నవారు దేవుని స్వరాన్ని వింటారు, వారు ఎత్తబడతారు, వెళ్ళిపోతారు. మరి మిగతా వ్యక్తి ఎదురుగానే ఉన్నారు కదా, వారి పొలంలో ఇద్దరు చేస్తుంటే పని, ఒకరిలో ఎత్తబడుతున్నారు, ఒక వ్యక్తి విడవబడటం జరుగుతుంది, మరొక వ్యక్తి తిరగలిసురుతున్నారు, ఒక వ్యక్తి ఎత్తబడ్డారు, మరొక వ్యక్తి విడిచిపెట్టబడ్డారు. అంటే ఎదుటి వ్యక్తికి వినపడాల, దేవుని స్వరం వినపడాల. ఎందుకంటే సిద్ధపాటు లేదు. అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, నాకు కాదు సువార్త ఎవరికో అన్నట్టుగా ఉన్నారు. అందుకని అలాంటి వారికి వినపడదు, వాళ్ళు గ్రహించలేరు ఆ స్వరం విని. అందుకే ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. దేవుని ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ చెవులు కలిగిన వ్యక్తికే అర్థం అవుతాయి, వినపడతాయి. మరి మిగతా వాళ్ళ సంగతులు, మిగతా వాళ్ళకి అది అర్థం కాదు, వారు గ్రహించలేరు. ఎందుకంటే ఇది ఆత్మ సంగతులు కదా. శరీర సంగతులు అయితే అర్థం అవుతాయి, అవి అయితే వాళ్ళు ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారు, సిద్ధపడతారు. పెళ్ళికి వెళ్ళాలా, సిద్ధపడు అంటే ముందు నుంచే సిద్ధపడతారు. మీరు కానీ తొందరగా వెళ్ళాలి, తొందరగా అన్నీ తొందర పెడతా ఉంటారు. అట్లాంటి వీళ్ళకి బాగా తెలుసు, ముందు నుంచే సిద్ధపాటు ఉంటుంది. మరి పరలోకం వెళ్ళాలి సిద్ధపాటు అంటే దానికి సిద్ధపాట లేదు, దానికి విధేయత చూపిన వ్యక్తులుగా ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని మాట వినపడనట్టు, ఆ మాట నాకు కాదు పక్క వ్యక్తికిలే అన్నట్టు, సువార్తకు లోబడని ఎరగకుండా ఉన్నటువంటి అవిధేయుల మీదకి అర్జెంటుగా దేవుని యొక్క తీర్పు రాబోతుంది. ఏంటి అంటే వీళ్ళకి విడిచిపెట్టబడే పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. కావున ఏం జరుగుతుందంట, ఏ దినమన మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు వచ్చేది తెలియదు. అయితే మరి ఏం చేయాలంట, మనం మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా సిద్ధపడి ఉండాల. తర్వాత ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియడగని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. యేసు ప్రభు సిద్ధంగా ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్తానికి రాబోతున్నాడు. హల్లెలూయా. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైనటువంటి దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి అతడు తన యావదాస్తి మీద ఉంచునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుసు తాగుసు ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. హల్లెలూయా. దేవుడు అప్పగించిన బాధ్యతని సక్రంగా నెరవేర్చాలి. సరిగ్గా చేయకపోతే ఊహించని గడియలో ఆయన వస్తాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట, ఆ దాసుడు కనిపెట్టని దినములో వాడు అనుకోనని గడియలో యజమానుడు వస్తాడంట. వచ్చి ఏం చేస్తాడు, వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. వేషధారులంటే వేషం వేస్తారు. మేము కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే, మేము కూడా యేసుప్రభుని నమ్మిన వాళ్ళం, మేము కూడా భక్తులమే అని వేషం. అది నిజమైన భక్తి కాదు. ఊరక
పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించరు. వీళ్ళని వేషధారులు అంటారు. వేషం వేశారు, భక్తి వేషం. మేము కూడా ప్రార్థనకి వెళ్తాం, మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రార్థన నమ్ముకున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఎలా ఉండాలో, దేవుణ్ణి నమ్ముకునేటువంటి వారు ఎలా, ఏం చేయాలో ఏం చేయకూడదో అలాగ ఉండాలి కదా. ఉండరు. ప్రార్థనకు ప్రార్థనే, సీరియలే, ప్రార్థనకు ప్రార్థనే, బూతులకు బూతులే, ప్రార్థనకు ప్రార్థనే, అన్ని రంగాల్లో ఉంటారు. తిరణాల్లో వెళుతారు. ఇంకా ఏదన్నా కార్యక్రమం జరిగితే మళ్ళీ అక్కడ కూడా ఉంటారు. అన్ని రంగాల్లో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వేషధారులు అంటారు. వరకు కాసేపు భక్తి వేషం. కాబట్టి వేషధారులందరికీ ఒక స్థలం నియమించబడింది. అక్కడ వీళ్ళని పడేయమంటారు. ఎందుకంటే వీళ్ళకి సిద్ధపాటు లేదు. హల్లెలూయా. ఏమంటుందంట అక్కడ, సిద్ధపాటు లేక అవిధేయత చూపిన వాళ్ళందరినీ వేషధారులు వేయబడే స్థలంలోకి వాళ్ళకు కూడా నియమించి వేయటం జరుగుతుంది. ఈ వేషధారులు వేయబడే చోట ఎట్లా ఉంటుందంట, చివరికి లాస్ట్ వచ్చిన చూడండి, 24 అధ్యాయం 51 వచ్చిన మత్తయి సువార్త. అక్కడ ఏముంటుంది, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండును. హల్లెలూయా. ఏడ్పు పండ్లు కొరుకుటయు ఉంటుంది. అయితే మరి ఏం చేయాలంట, సిద్ధపాటు కావాలా, శుద్ధీకరణ కావాలా, పరిశుద్ధత కావాలా. కానీ ఈయన యావత్తూ చేశాడని మనం చూస్తాం. నోవహు అయితే దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన యావత్తూ ఆయన చేశాడు, అంటే సంపూర్తిగా నెరవేర్చాడు. హల్లెలూయా. సంపూర్తిగా అతను చేశాడు. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో ఈ పని చేయమని అవంతా యావత్తు చేశాడని బైబిల్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం కూడా చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి, సిద్ధపడాలి, మెలకుగా ఉండాలి. హల్లెలూయా. మెలకుగా ఉండటం అంటే నిద్రపోకుండా రాత్రంతా కూర్చొని ఉండటం కాదు. హల్లెలూయా. ఏమో ఈ మాట అంటే ఏం తప్పయిద్దో, ఈ పని చేస్తే ఏం పొరపాటు అయిద్దో, అక్కడికి వెళ్తే ఏం మురికంటుద్దో అని జాగ్రత్తగా మెలుకు కలిగి ఉండాలటం. హల్లెలూయా. కాబట్టి మెలుకు కలిగి ఉండాలి. మనకు ఆత్మ సంబంధమైనటువంటి మెలుకు కావాలా. కనుక మెలుకు కలిగి మనం ఉండాలి, సిద్ధపడాలి. ఎప్పుడు ఇచ్చినా యేసయ్య కలిసి వెళ్ళిపోతా, పరలోకానికి ఎక్కేస్తా, నేను దేవుడితో కూడా ఉంటానని సరైన సిద్ధపాటు ఉండాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్న వ్యక్తి బస్సు రాగానే ఎక్కేసి వెళ్ళిపోవటం జరుగుతుంది. సిద్ధపాటు లేని వ్యక్తి ఆగాగు స్నానం చేసి రోడ్డు దాకా వస్తాను, బస్సు ఎక్కుతాను, బస్సు కొద్దిసేపు ఆగమని ఆగుతుందా? ఆగదు. నీకోసం ఆగితే ఎట్ట కుదురుతుంది? టయానికి రావటం, సిద్ధంగా ఉన్న వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. యేసు రాకడ కూడా అలాగనే ఉంటుంది. మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనిపించాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడు. దేవుని దృష్టిలో అతను కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుని కృప పొందాడు కనుక నోవహు ఓడలో చేరి క్షేమంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని కృప, దేవుని దయం మనం పొందాలి. అయితే ఆయన కృప, ఆయన కనికరం మనం పొందాలంటే నోవహు వలె దేవుడు ఏం చెప్పాడో దాన్ని యావత్తు నెరవేర్చిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆపద్దినమున మీరు సాతాను ఎదిరించటానికి ఏం చేయాలంట, ఎదిరించటానికి తగిన వారిగా ఉండాలంటే అన్నీ నెరవేర్చిన వారై ఉండాలి. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేయకుండా ఉండిన వారమై ఉండాలి. దేవుడు ఏది చేయమన్నాడో అది చేసి నెరవేర్చిన వారమై ఉండాలి. కాబట్టి కరెక్ట్గా దేవుడు ఏది కాదన్నాడో అది కాదిక
దేవుడు ఏది చేయమన్నాడో అది తప్పక చెయ్యాలి. అలాంటప్పుడు మాత్రమే కృప పొందిన నోవహు వలె దేవుడు చెప్పిన అప్పగించిన పని యావత్తు నెరవేర్చిన మోషే వలె మనం ఆయన అప్పగించింది పూర్తిగా మన బాధ్యత, మన పని మనం నెరవేర్చిన వారిగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనం పరలోకం వెళ్ళాలి. ఆయన రాబోతున్నాడు కాబట్టి, మనుష్య కుమారుడు రాబోతున్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆయన మాటను పూర్తిగా నెరవేర్చిన వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుడు ఏది చెప్పాడో అది జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. అనుకోనని గడియలో ప్రభు వస్తాడు, దొంగ వల్లే ప్రభు వస్తాడు. ఆయన ఎప్పుడు వచ్చేది కూడా ఎవరికీ తెలీదు. ఆయన రాకడ పలానా టైం అనేది తెలీదు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంజూరపు చెట్టు చిగురించే సమయానికి ఆయన వస్తాడు. అంజూరపు చెట్టు అంటే యెరూషలేము, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి దేశం. ఆల్రెడీ ఇప్పటికే అది చిగురించుతూ ఉన్నది. దాని చుట్టూ శత్రు సైన్యాలు, శత్రు దేశాలు సమకూడి యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా యెరూషలేము మందిరం కట్టబడాల. మందిరం కట్టబడటమే చిగురించుట అనే దానికి నిదర్శనంగా ఉంటుంది. ఆ మందిరం కట్టబడింది అని అంటే అక్కడ అంత్యక్రీస్తు పరిపాలన రావటం జరుగుతుంది. పంది రక్తాన్ని ఒలికించమని చెప్పటం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి భయంకర పరిస్థితుల్లో మార్పులన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నాయి. అంటే అంజూరపు చెట్టు చిగురిస్తూ ఉంది. ట్రంప్ వచ్చాడు. ట్రంప్ వచ్చిన కాడి నుంచి యెరూషలేముని రాజధానిగా ప్రకటించేయటం జరిగింది. మందిరం కట్టడానికి అన్నీ సమకూడుతూ ఉన్నారు. ఒక్కొక్కటి జరుగుతున్నాయి, ఒక్కొక్కటిగా చిగురిస్తూ ఉంది. కాబట్టి యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ప్రపంచం అంతటినీ ఏలటానికి అంత్యక్రీస్తు రాబోతున్నాడు. ఆ అంత్యక్రీస్తు పరిపాలనలో భయంకరమైనటువంటి శ్రమలు భూమి మీదకి విస్తరిస్తాయి. కనుక ఈ భయంకరమైన శ్రమలో బాధాకరమైన పరిస్థితులు ఎదుర్కోకుండా, వాటిలో ఉండనీయకుండా ముందుగానే ఆయన బిడ్డలందరినీ పరలోకానికి ఆయన తీసుకెళ్తానికి రాబోతున్నాడు. కాబట్టి ఏ సమయం అవుతుందో, రాత్రి అవుతుందో, పగలే అవుతుందో, ఉదయం అవుతుందో, సాయంత్రం అవుతుందో, ఏ నిమిషానైనా యేసు రావచ్చు. రాకడ గుర్తులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన జనులు తినుసు త్రాగుసు వాళ్ళు ఏం చేస్తారంట, భయంకరమైన పరిస్థితులు, అన్యాయం విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. అంటే అన్యాయం విస్తరిస్తుంది. ప్రభు చెప్పిన మాట అంత్య దినాలలో విస్తరించిపోతుంది. ఏంటి అంటే అన్యాయం, న్యాయం ఉండదు. అన్యాయమే ఎక్కువైపోతుంది. అన్యాయం ఎక్కువైపోద్ది. అన్యాయం విస్తరించిన కారణాన అనేకులకు ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. మొదటిలో ఉన్న దేవుని ప్రేమ ఉండదు. జరుగుతూ ఉన్న సంగతుల్లో సంభవాలన్నీ మనం చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమైపోతుందా. కాబట్టి అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. మొదట వారికి ఉన్న దేవుని ప్రేమ, వారికి ఉన్న దేవుని మందిరం అంటే ప్రేమ, ప్రార్థన అంటే వారికి ఉన్నటువంటి ప్రేమ సల్లారిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. అవును, మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. మొదట ప్రేమ లేదు, మొదట ఉన్న దైవ ఆసక్తి లేదు, మొదట ఉన్నటువంటి దేవుని భయం లేదు. ప్రేమ సల్లారిపోతూనే ఉంది. ఇవన్నీ ఏంటంటే గుర్తులు, రాకడకి ముందు గుర్తులు. కాబట్టి రాకడ గుర్తులన్నీ జరుగుతున్నాయి. అంతా రెడీ అవుతూ ఉంది. ఆయన సమీపంగా ఉన్నాడని వీటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని సిద్ధపడగలిగితే ధన్యులం. సిద్ధపడకుండా మనం ఎరగనే స్థితిలో మనం ఉన్నట్టయితే అది నాది కాదులే అన్నట్టు సిద్ధపడలు లేకుండా కానీ ఉన్నట్టయితే
అనుకొనని గడియలో యేసు రానే వస్తాడు. ఊహించని రీతిగా యేసు సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు నాకేం తెలియదులే, నాకేం పర్వాలేదులే అన్నట్టుగా నేను బాగానే ఉన్నాను అనుకుంటా ఉంటే భ్రమలో ఉండిపోతావు, ఇక్కడే మిగిలిపోతావు. అందుకని మనం ఏం చేయాలంటే మనల్ని మనమే పరిశీలించుకుంటూ మొదటి ప్రేమలోనికి, దేవుని మీద ఆసక్తి కలిగి ఆయన రాకడక ఎదురు చూసేవారిగా సిద్ధంగా ఉండి ఎప్పుడు యేసయ్య వస్తాడా అని, నేను యేసుతో కలిసి మేఘాల మీద వెళ్ళిపోతానా అని ఆయన రాక కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండే టైం కాదు, సిద్ధపడే దినాలు ఇవి. ప్రభు రాకడికి రెడీ అయ్యి అన్నీ సర్దుకొని రెడీగా ఉండి ఆయన రాగానే, ఆయన పిలవగానే కడబోర శబ్దం వినపడగానే వెంటనే పరలోకానికి వెళ్ళేటువంటి సమయం ఇది. కాబట్టి అశ్రద్ధగా ఉండటానికి కాదు ఇది. నిర్లక్ష్యంగా ఉంటే విడిచిపెట్టబడ్డ పరిస్థితి అవుతుంది. అందుకని చెప్పేసి వేషధారులతో పాటు సీటు దొరుకుతుంది. ఎక్కడ? పళ్ళు కొరికే స్థలంలో, గుండెలు బాదుకునే స్థలంలో అగ్ని ఆరదు, అక్కడ పురుగు సావదు. విలవిలలాడిపోతా, అయ్యో నేనెందుకు నా బోధకుల మాట వినకపోతిని, నేనెందుకు దేవునికి గౌరవ మర్యాద ఇయ్యకపోతిని, నేనెందుకు దేవుని నమ్మకపోతిని, నేనెందుకు చర్చికి వెళ్ళకపోతిని అని ఏడ్చి రొమ్ము కొట్టుకునే రోజులు ముందు ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. అందుకని ఇకనైనా ఆలోచించుకొని మనస్సు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకొని పరలోకానికి సిద్ధమైతే ధన్యుడువు, ధన్యురాలు. లేదా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉంటే ఊహించని గడియలో ఆయన వచ్చేస్తాడు. వచ్చేసరికి సిద్ధబాటు లేకపోతే విడిచిపెట్టబడటం జరుగుతుంది. ఇందాక మనం చూసాం కదా, విడిచిపెట్టబడ్డారు. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఎడవబడ్డారు. ఇద్దరు తిరగలు ఇసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఎడవబడ్డారు. ఒకరు మంచంలో ఉన్నారు, ఇద్దరు ఒక మంచంలోనే ఉన్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఎడవబడ్డారు. తర్వాత 10 మంది కన్యకలు ఒకటే చోట మందిరంలో ఉన్నారు. 10 మందిలో 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. అంటే 5 దివిటీల్లో నూనె కావాలి, నూనె లేకపోతే దివిటీ ఎలగదని దివిటీల్లో నూనె పోసుకొని సిద్ధంగా ఉన్నారు. మరొక 5 అయితే మేము కూడా వాళ్ళతో పాటు కలిసే ఉన్నాంగా, ఏం కాదులే పర్వాలేదులని దివిటీ నూనెతో నింపుకోకుండా బుద్ధి లేని కన్యకలుగా మిగిలిపోయారు. కాబట్టి ఆయన పిలుపు రానే వచ్చింది. దివిటీ సిద్ధం చేసుకున్న వాళ్ళు, నూనె పోసి రెడీగా ఉన్నవారు దివిటీ వెలిగించుకున్నారు, వెళ్ళిపోయారు. మిగతా 5 వాళ్ళు సిద్ధపడాల, అప్పుడు నూనె తెచ్చుకోవటానికి వెళ్తున్నారు. మీ దగ్గర ఉన్న కొంచెం నూనె మాకు ఇవ్వరా అని అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, లేదు మీకు మాకు ఇది సాలదు, కొనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోపోండి అన్న. కొనుక్కోవటానికి అప్పుడు వెళ్ళారు. అంటే సిద్ధపాటు లేని వారు. హల్లెలూయా. అవసరమని తెలియదా? నూనె అవసరమని తెలుసు, మరి తెలిసిండి ఎందుకు పోయించుకోవాలా? పోదాంలే. హల్లెలూయా. ప్రార్థనకి ఆదివారం వెళ్తాంగా, శనివారం ఎందుకు వెళ్దాంలే. అశ్రద్ధ, నిర్లక్ష్యం, సరైన సిద్ధపాటు లేకపోవటం. కాబట్టి అశ్రద్ధగా ఉన్న కారణాన, సిద్ధులలో నూనె పోసుకోకుండా ఉన్న కారణాన వాళ్ళని బుద్ధిహీనులు, బుద్ధి లేని కన్యకలు అని పిలువబట్టడం జరుగుతుంది. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే, వాళ్ళు మందిరంలో ఉన్నవారే, అందరూ ఒకే మందిరంలోనే కలిసే ఉన్నారు. కాకపోతే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నందువల్ల విడిచిపెట్టబడ్డారు. శ్రద్ధ కలిగి సిద్ధంగా ఉన్నందువల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి బుద్ధి లేని వారమై నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అవిధేయులుగా ఉండి విడచబట్టబడి ఇక్కడ ఈ అగ్నిగుండానికి వెళ్ళి ఏడ్చి పళ్ళు కొరుకుతూ అంగలార్చే
పరిస్థితికి వెళ్ళకుండా తప్పించుకోవటం కోసమే, బుద్ధిమంతుడైతే కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవటానికి పరమనకు పోవు జీవ మార్గాన్ని ఎత్తుక్కుంటాడు. ఎవరు? బుద్ధి కలిగిన వాడు. బుద్ధిమంతుడైతే బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు. అంటే బండ మీద ఇల్లు కట్టుకోవటం అంటే ప్రభు చెప్పాడు ఇది తప్పు, చెయ్యొద్దన్నాడు. దాన్ని వదిలేసేసేసి ఇది మంచి పని, ఇది చెయ్యి అని దేవుడు చెప్పాడు. నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. బండ మీద నీ ఇల్లు కట్టుకున్నట్టు అవుతుంది. విన్నది విన్నట్టు, తప్పు అని దేవుడు చెప్పాడు, దాన్ని విడిచిపెట్టితే బండ మీద నీవు ఇల్లు కట్టుకున్నట్టే. దేవుడు ఈ పని చెయ్యి అని చెప్పాడు, విధేయత చూపి నువ్వు ఆ పని చేస్తే అప్పుడు నీవు బుద్ధిమంతుని పోలి ఉంటావు. బండ మీద నీ ఇల్లు కట్టుకున్నట్టు ఉంటావు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, అన్నీ కొట్టకపోయినాయి. నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్నావు కాబట్టి దాన్ని ఎన్ని తుఫాన్లు వరదలు వచ్చినా దాన్ని ఏం కదిలీయలేవు, స్థిరంగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి మనం కూడా యేసు రాబోతున్నాడు కాబట్టి బుద్ధిమంతులమై బండ మీద ఇల్లు కట్టుకుందాం. బుద్ధిమంతులమై కిందనున్న పాతాళాన్ని తప్పించుకుందాం. బుద్ధిమంతులమై ఏం చేయాలంట? మనం బుద్ధి కలిగిన వారమై సిద్ధిల్లో నూనె పోసుకుని రెడీగా ఉందాం. హల్లెలూయా. బుద్ధి లేకోకుండా మనం ఆలోచన చేసుకోకుండా సిద్ధపడకుండా నిర్లక్ష్యంగా ఉంటే విడిచిపెట్టబడతాం. మెలకుగా ఉండాలి. నిద్రపోతూ ఉంటే ఏమైంది? మెలకుగా ఉన్నవారు వెళ్ళిపోతారు. నిద్రావస్థలో నిర్లక్ష్యంగా అశ్రద్ధంగా ఉంటే విడిచిపెట్టబడ్డ స్థితి అవుతుంది. విడవబడిన వారి బాధ అంతా ఇంతగా ఉండదు. అందుకని మెలకుగా ఉందాం, బుద్ధి కలిగి ఉందాం, సిద్ధపడి ఉందాం. యేసు మేఘాల మీదకి వచ్చినప్పుడు రెడీగుండి పరలోకానికి వెళ్ళిపోదాం. సదాకాలం ప్రభుతో కూడా అక్కడే గడుపుదాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి కనికర పూర్ణుడైన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై నీకు స్తోత్రాలు. కృపగల మీ హస్తాన్ని చాపండి. దయాళుడా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, అభిషేకించండి, ఆత్మపూర్లుగా చేయండి. ఆరాధన ఆశీర్వాదంగా జరిగించండి. నలుదేశాల నుంచి వస్తున్న నీ బిడ్డలందరినీ క్షేమంగా సకాలానికి నీ సన్నిధికి తోడుకు రమ్మని, జరుగుతున్న కార్యక్రమాలన్నీ మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదంగా జరిగించమని, వంట చేసేవారిని, వడ్డం చేసేవారిని, పరిచర్య చేయబోయే ప్రతి ఒక్కరిని దీవించి తగిన ప్రతిఫలం దయచేయమని కృపగల మీ హస్తాన్ని చాపి కుడి వస్తున్న ప్రతి ఒక్కరిని అభిషేకించి దేవానికి స్తోత్రం. పని చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం పరలోక నిధి నుండి రావాల్సిన ఆశీర్వాదం తండ్రి నీ బిడ్డలు ఒక్కొక్కరికి దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావం అంతా నీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానయ్యున్న మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.